ఇందుకూరుపేట మండలం గంగపట్నంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఆటలు, పాటల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి పెనుబల్లి రామకృష్ణయ్య నాయుడు రమణమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో నెల్లూరులోని అవెన్యూ స్కూల్ కరస్పాండెంట్ పెనుబల్లి కృష్ణ చైతన్య చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ కంసాని గోపి, వేనాటి వినయ్, దండిగుంట వంశీ, కంసాని మల్లికార్జునరెడ్డి, కమిటీ సభ్యులు, ప్రధానోపాధ్యాయులు ఎంవి చలపతి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. గంగపట్నం ఉన్నత పాఠశాలలో మనం ఆటల పోటీలు నిర్వహించుకున్నాం. ఆటల పోటీల్లో విజేతలైన వారికి బహుమతులని ఇవాళ అందిస్తాం. పిల్లల పండుగని బాలల దినోత్సవాన్ని ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, ప్రధానుల సహకారంతో నిర్వహించడం మనకు పరిపాటి. ఈ కార్యక్రమానికి విరాళంగా మనకు ఈ బహుమతులు అందజేసిన వారు పెనుబల్లి కృష్ణ చైతన్య గారు. వీరు ఈ గ్రామవాసే. మనకు సహకరించిన ఏర్పాటు చేసిన వినయ్ గారు, వంశీకృష్ణ గారు, అలాగే విద్యా కమిటీ చైర్మన్ కంసాని గోపి గారు ఏర్పాటు చూశారు. ఈ సందర్భంగా పెనుబల్లి రామకృష్ణయ్య నాయుడు రమణమ్మ ట్రస్ట్ తరఫున పెనుబల్లి కృష్ణ చైతన్య గారి ఆధ్వర్యంలో పిల్లలకు, విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవం చేస్తున్నారు. పెనుబల్లి కృష్ణ చైతన్య గారు అవెన్యూ స్కూల్ కరస్పాండెంట్గా ఉన్నారు. వారు పిల్లలకి ఏ అవసరం వచ్చినా, ఎప్పుడు పిల్లలకు కావాల్సిన అయినా వారు ప్రాధాన్యతతో సహకరిస్తుంటారు. ఈ ట్రస్ట్ తరఫున గంగపట్నం గ్రామంలో కంటి ఆపరేషన్లను కూడా చేయించారు. ఈ విధంగా పేదలకు కావాల్సిన అన్ని అవసరాలను కూడా ఉంచుతూ ఈ గ్రామ అభివృద్ధికి, పిల్లల చదువుకి ఇతోధికంగా తోడ్పడుతున్నారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వాళ్ళందరికీ బాలల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకోండి. ఓం నమః శివాయ. సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం నవంబర్ 15వ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం 5 గంటలకు మహిళలతో శోభాయాత్ర మరియు మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం. 6 గంటలకు కాశీ, గయా, ప్రయాగ్ని తలపించేలా హరిద్వార్ అర్చకులచే పవిత్ర గంగాహారతి కార్యక్రమం. 7 గంటలకు 108 తెప్పలతో పవిత్ర నెల్లూరు స్వర్ణాల చెరువులో శివాకృతి కార్యక్రమం. నవంబర్ 15వ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం 5 గంటలకు శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత గణేష్ ఘాట్ వద్ద జరుగును. కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావలసినదిగా కోరుతున్నాను. ఇట్లు మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే.